కాటమరాయుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ తన మనసులోని మాటను బయటపెట్టేశారు. సినిమాలోకి అనుకోకుండా వచ్చేశానని, టెక్నీషియన్ అవుదామని వచ్చి హీరోగా మారిపోవాల్సి వచ్చిందని అన్నారు. తనకు అప్పగించిన పని ఎటువంటిది అని చూడనని, తోట పనిగాని, చివరికి వీధులు ఊడ్చే పనైనా గాని చేస్తానని అన్నారు. పని చేసేటప్పుడు నిస్సిగ్గుగా, నిజాయితీగా పనిచేయడం తన లక్షణమని తెలిపారు. మొదటి సినిమా నుండి ఒళ్ళు దగ్గర పెట్టుకొని సినిమాల్లో నటిస్తున్నట్లుగా పవన్ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో అంతిమ లక్ష్యం ప్రజలపై అధికారం కారాదని అన్నారు. మీ బిడ్డలు, మా అందరి బిడ్డలు ఒకటేనని, ఎటువంటి వ్యత్యాసాలు ఉండబోవని పేర్కొన్నారు. ఇంతవరకు తాను సినిమాల్లో కానీ, బయట కానీ తమ్ముడిగానే ఉన్నానని, కాటమరాయుడు సినిమాలోని తమ్ముళ్లతో అన్నగా ఎదిగానని అన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ, అన్నయ్య ఎప్పటికీ హీరోనే అని, చిరు అభిమానిగా ఆయన ఫంక్షన్లకు వెళ్లేవాడినని గుర్తు చేసుకున్నారు. చివరిగా జనంలోని పల్స్ తనకు స్పష్టంగానే వినిపిస్తున్నాయని, భవిష్యత్తులో ఎలాంటి బాధ్యతలు తనపై పెట్టినా చేసేందుకు సిద్ధం అని తన మనసులోని మాటను బయటపెట్టారు పవన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.